ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అందరికీ. వే టు న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్లో తెలంగాణ రక్షణ సేనగా కొత్తగా ఒక రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చినటువంటి మాకు మా పార్టీకి ఇంత మంచి వేదికనిచ్చి మా అభిప్రాయాలను ప్రజలతో పంచుకునేటటువంటి సమయం ఇచ్చినందుకు వే టు న్యూస్ వారికి ధన్యవాదాలు. ద సేమ్ టైమ్ ఐ షుడ్ సే ఇన్ ద లాస్ట్ 10 years నా పర్సనల్ లైఫ్ అనే కాదు, హౌ మీడియా హ్యాస్ చేంజ్డ్ అని చెప్పడానికి వే టు న్యూస్ యొక్క ప్రయాణమే మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. దాదాపు 2016లో వాళ్ళు లాంచ్ చేస్తే ఇప్పుడు 2026. ఇన్ ద లాస్ట్ 10 years ద వే దే హ్ చేంజ్ జర్నలిజం అంటే సిటిజన్ సెంట్రిక్గా ఎట్లయితే మార్చుకోగలిగినారో దాదాపు 20 నుంచి 30 వేల మంది సిటిజన్స్ కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటారు ఆర్టికల్స్, వాళ్ళ వాళ్ళ ఊర్లలో జరిగేటటువంటి సమస్యలన్నీ కూడా వే టు న్యూస్కి పంపిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అయితే కొన్ని ఏసీ రూమ్లలో కూర్చొని కొంతమంది పెట్టుబడిదారులు నిర్ణయించేటటువంటి వార్తలు కాకుండా నిజంగా ప్రజలకు ఉన్నటువంటి వార్తలు, ప్రజల్లో ఉన్నటువంటి వార్తల్ని తీసుకొని చెప్పగలగడం అనేది ఒక రెవల్యూషనరీ అని నేను అనుకుంటున్నాను. ఆ రెవల్యూషన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వే టు న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, అన్నిటికన్నా ఎక్కువ సిటిజన్ జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నానండి. అంటే కొన్ని విషయాల్లో నిజంగా గూగుల్లో కూడా లేనటువంటి ఊర్ల నుండి కూడా రిపోర్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ మీడియా ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా మా ఆడబిడ్డల సమస్యలు ఎక్కువగా చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎస్, ఇన్ ద లాస్ట్ 10 years సిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఐ బిలీవ్ లాట్ హ్యాస్ చేంజ్డ్. పర్సనల్గానే కాదు, పొలిటికల్గా, అదేవిధంగా ఒక మనిషిగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు అనుకోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అవన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత నాలో కూడా కొంత పరిణితి వచ్చింది, నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్లస్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఒక సంకల్పం, బలమైన సంకల్పం వచ్చింది. సో అందరికీ నచ్చని తొవ్వైనా సరే మనం కరెక్ట్ అనుకునే తొవ్వలో వెళ్ళాలనే బలమైన సంకల్పం ఈ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా వచ్చిందని నేను భావిస్తాను. అయితే మ్యామ్, ఒక మాట, మనం 10 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని మరమనిషి అన్నారు. దానికి మీరు ఇచ్చే రీజనింగ్, ఆన్సర్? కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం గొప్ప మనిషి మరమనిషి ఎలా అయ్యాడని, రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. ఉద్యమ కేసీఆర్తో ఎవరికి కూడా సమస్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తోని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితోని చాలా మందికి సమస్య ఉంది, అట్లానే నాకు కూడా సమస్య ఉంది. సో ఎస్, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలతోని, ఐడియాలజికల్ ఇష్యూస్తోని నాకు ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడమే డెమోక్రసీ. సో అభిప్రాయాన్ని నేను పంచుకుంటా ఉన్నాను, అంతకుమించి ఏం లేదు. మీకు ఇలాంటి ఒక, అంటే ఈ సందిగ్ధం కానీ, ఒక అపోజిషన్ కానీ, అపోజ్డ్ వ్యూస్ కానీ మీకు కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్లో అనిపించిందా, సెకండ్ టర్మ్లో అనిపించిందా? అంటే ఇప్పుడు మీరు గతాన్నే పట్టుకొని వెళ్ళాడాలనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే గతంలో ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా డిఫరెంట్ వ్యూ చెప్పగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కదాన్ని మాత్రమే. అది కేసీఆర్ గారికి తెలుసు, ఆ పార్టీలో ఉన్న అందరికీ తెలుసు. కాకపోతే ఒక పార్టీలో, ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా చెప్తాం. ఆ సిస్టమ్ మనల్ని బయటికి పడేసి, రోడ్డు మీద పడేసిన తర్వాత ఎక్స్టర్నల్గా చెప్పే పరిస్థితి క్రియేట్ అయింది. అంతే తప్పితే నా అభిప్రాయాలు మారలేదు, పరిస్థితులు మారినాయి అంతే. నేను అప్పుడు ఇంటర్నల్గా చెప్పింది ఇప్పుడు ఎక్స్టర్నల్గా చెప్పాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాను. నేను అనుకోని కోరుకొని తెచ్చుకున్నది కాదు. కానీ ఒక లేడీగా, పడకూడని అగచాట్లు పడ్డటువంటి ఒక వ్యక్తిగా నా సంకల్పం అయితే ఒకటే, నాకు ఉన్న మిగిలిన ఈ చిన్న జీవితంలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. అలా చేయాలి అంటే నాకు తెలిసినటువంటి ఒకటే ఒక మార్గం, ఒక పొలిటికల్ వేలోనే సాధ్యమవుతుంది. రెవల్యూషన్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగంలో, ఒక చుక్క రక్తం చిందకుండా నా భారతదేశ ప్రజలందరికీ నేను ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వస్తాను ఈ రాజ్యాంగం ద్వారా అని ఆయన కాన్స్టిట్యూషన్. సో కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే బ్లడ్ షెడ్ లేకుండా ప్రజల జీవితాల్లో మార్పు తేగలుగుతుంది. సో అందుకే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాల్లో మంచి మార్పును తేవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను.
నాకు తెలిసిన ఏకైక మార్గం అదే. కాబట్టి ఆ మార్గంలో నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వారి కోసం పనిచేసే అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతా ఉన్నాను.